ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. తర్వాత 2వ కొరింథీయులకు 12వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుచుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతును. అదే రీతిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. చివరిగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. ఈ యొక్క క్రైస్తవ జీవితము ఒక రణరంగము లాంటిది, యుద్ధ భూమి లాంటిది. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనం ఈ లోకంలో నుంచి ఇంకను కొనిపోబడలేదు, కానీ మన శరీరం అందు జీవిస్తున్నాం. అయితే ఈ శరీరము చాలా విషయాల్లో బలహీనమైనది, ఆకర్షణీయమైనది. అలాగే ఈ యొక్క లోకము శోధించేదిగా ఉన్నది, భ్రమపరిచేదిగా ఉన్నది. సాతానుడు తన యొక్క ప్రభావం చేత, దుష్టశక్తి చేత ప్రేరేపించి తాను పాపములో పడవేయటానికి, దేవునికి విరుద్ధంగా పాపము చేసి శిక్షించబడేదానికి ఎంతగానో నిరంతరము ప్రయత్నిస్తూ మన మీద పోరాటం చేసేవాడిగా ఉన్నాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. అయితే మనం లోకము అన్నప్పుడు ఇక్కడ 3 రకాల లోకాలు ఉన్నవి. 3 రకాల లోకాలు ఉన్నవి. మొదటిగా మనం చూసినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ లోకం ఏంటంటే మనుషుల లోకము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇదే లోకం అంటే ఇది మనం చూస్తున్నటువంటి సృష్టి, ఆ లోకము. మూడవదిగా ప్రభువైన యేసు ఆయన చెప్తున్నాడు, ఈ లోకమంతయు దుష్టుని యందు పడి ఉన్నది అని ప్రభువైన యేసు సెలవిస్తున్నాడు. అయితే ఈ లోకంలో నేత్రాశ, శరీరాశ, చేపుణమం అనేవి ఉన్నవి అని. అయితే ఈ లోకముని ఎవరు జయిస్తారంటే దేవుని యొక్క చిత్తమును జయవారు మాత్రమే ఈ యొక్క లోకమును జయిస్తారని ప్రభువైన యేసు చెప్తున్నాడు. ఇప్పుడు ఎన్ని లోకాలు చూసాం మనం? 3 లోకాలు చూసాం. దేవుడు ప్రేమిస్తున్నటువంటి లోకం మనుషులు, మనం దేవుడు సృష్టించుకున్నటువంటి లోకం, మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క విశ్వము సృష్టి అయినది. తర్వాత 3వ లోకం ఉన్నది. అదేంటంటే ఈ యొక్క సాతాను యొక్క సిస్టమ్ గా ఉన్నది. నేత్రాశ, శరీరాశ, చేపుడమము, అలాగే సాతాను పనిచేస్తున్నటువంటి దురాత్మల యొక్క సమూహము, అధికారులు, పతనమైనటువంటి దేవదూతలు. ఈ రీతిగా మనం పోరాటంలో ఉన్నాము. ఈ పోరాటం ఏంటంటే మన యొక్క భౌతికమైనటువంటి జీవితాల్లోనికి పోరాటం వస్తుంటుంది. మన యొక్క ఆత్మీయ జీవితాల్లోనికి పోరాటాలు, సమస్యలు వస్తూ ఉంటవి. ప్రాణ సంబంధమైనవిగా ఈ పోరాటాలు ఉంటవి.
కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కీడుగా ఉంటవి, అవరోధంగా ఉంటవి, మనల్ని ఎంతో డిసప్పాయింట్ చేసేవిగా ఆ కీడు ఉంటుంది. అనారోగ్యంగా కూడా ఉంటుంది, శ్రమగా ఉంటుంది, ఒత్తిడిగా ఉంటుంది. ఎందుకనంటే మనం పోరాటంలో ఉన్నాము. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, క్రైస్తవమైనటువంటి మనము విజయాల కోసం మనము నూతనముగా మరొక పోరాటానికి తెరలేపము. మనం పోరాడం. వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ ఫైటింగ్ ఫ్రమ్ విక్టరీ టు విక్టరీ. అంటే క్రీస్తు యొక్క విజయంలో నుంచి మనం విజయాన్ని సంపాదించుకుని ఆ విజయంలో నడిచే వారముగా ఉంటాము. హల్లెలూయా. మనం ఏం చేయాలనంటే, మన నూతనమైనటువంటి పోరాటాలు మనం చేయం, విజయమును మనం సంపాదించుకోం. కానీ ఆల్రెడీ ప్రభు యేసు క్రీస్తు ద్వారా సాధించబడినటువంటి విజయంలో నిలిచి మనం నడుస్తూ ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ సంతోష ఆనందాలతో మనం జయోత్సాహంతో మనం అనుభవిస్తూ మనం దానిని కొనసాగిస్తూ ఉంటాము. ఇది క్రీస్తులో మన కొరకు సంపాదించబడినటువంటి విజయం. అందుకొరకు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఈ యొక్క అపోస్తలుడు ఏమంటున్నాడు, పౌలు ఫిలిప్పీ 4:13 ఆయన ఏమన్నాడు, నన్ను బలపరచువాలి అందు నేను సమస్తము చేయగలను. ఇక్కడ మనల్ని బలపరచు దేవుడు మన కొరకు ఉన్నాడు. మనల్ని బలపరచు మన ప్రభువైన యేసు మన పక్షమందు ఉన్నాడు, మన కొరకు ఉన్నాడు ఆయన. మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము లాస్ట్ వీక్. ఏమనంటే, బలమైనటువంటి దేవుడు, ఈ శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మన కోసం పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2:13 మనం చూసాము, ఆయన మనలో ఒక ప్రణాళిక కలిగి ఆయన ప్రణాళికను ఆయనే కార్య సాధనం చేస్తూ ఆయన మన కొరకు పని చేయవాడుగా ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తూ వచ్చాము, ఆయన ఏం చేస్తున్నాడు అనంటే, ఆయన మనతో పని చేస్తున్నాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో 20వ వచనంలో చూసాము ఆ మాట. అక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఆయన బలిష్టమైన హస్తాన్ని వారితో కూడా ఉంచి ఆయన సన్నిధి వారికి అనుగ్రహించి ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క కార్యాలను జరిగిస్తూ స్థిరపరుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఏం చేస్తున్నాడు, మనతో కూడా పనిచేయవాడిగా ఉన్నాడు. ఈ జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడు, మనతో కూడా. అంటే మన జీవితం అంతటిలో, మన సమస్యల్లో, మన అనారోగ్యంలో, మనకున్నటువంటి కీడులో, మనకున్నటువంటి దుఃఖము, నిరాశలో, మన పతనమైనటువంటి జీవితంలో ఆయనను మనల్ని లేవనెత్తడానికి మనతో కూడా పనిచేయ దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బలిష్టమైన హస్తము మన జీవితాల్లో చాపబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన మన కోసం పని చేయుచున్నాడు. హల్లెలూయా. ఆయన మనతో పని చేయుచున్నాడు. హల్లెలూయా. మూడోది మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చూస్తూ వచ్చాము. ఆ ప్రభువు, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు, మనలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎన్నిక చేసుకుని, ఆయన మనల్ని పిలుచుకుని, మనల్ని నీతిమంతులుగా తెచ్చి, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఆయన ఏం చేస్తున్నాడు, మహిమపరుస్తూ, ఆ దేవుడు తన ఆత్మ ద్వారా, ఆ దేవుడు తన జీవము ద్వారా ఆయన మనలో పనిచేస్తున్నాడు. హల్లెలూయా. Yes, this mighty God, He is working for us. This mighty God, He is working with us. This mighty God, with His Spirit and His life, He is working in us. Hallelujah. ఇటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. సమస్తము చేయగలిగినది మనము కాదు, మన శక్తి కాదు, మన యుక్తి కాదు, మనం సంపాదించుకున్నది ఏది కాదు. కానీ మన ప్రభువైన యేసునందు మనకు కలిగినటువంటి ఆ విజయము, హల్లెలూయా, క్రీస్తునందు మనకు అనుగ్రహించబడినటువంటి ఆ విజయంలోనే మనము జీవిస్తూ జయిస్తూ, అందును బట్టి మనము జయించువారుగా ఉన్నాము. అందుకే ఇక్కడ మనం చదివాం కదా, ఈ కొరింథీ పత్రికలో
ఈ యొక్క మాట ఏమనుంది? 1 కొరింథీ 15:57లో, అందువలన అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ విజయం ఎవరి ద్వారా సంపాదించబడినది? ఎవరు అనుగ్రహిస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తునందున్నది విజయము. ఈ విజయము ప్రభువైన యేసుక్రీస్తు వలన మనకు ఆపాదించబడినది, మనకు సంపాదించబెట్టబడినది. ఇందులో మనం ఏమి చేయాలి? జీవించాలి. ఇందులో మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. ఇందులో మనం ఏం చేయాలి? ఆనందిస్తూ మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అందుకే క్రైస్తవులుగా, ఆయన బిడ్డలుగా, we are living in victory. We are claiming his victory. We are not earning. We are not earning victories. We are living in victorious life in his name, in his spirit, in his life. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట 2 కొరింథీ 2:14లో ఉన్నటువంటి మాట, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ, ఎప్పుడు, ఆల్ ద టైమ్, ఆల్ ద వేస్, ఇన్ ఆల్ ద ప్లేసెస్ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. దిస్ ఇస్ కాల్డ్ విక్టోరియస్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తులో ఉన్నటువంటి విజయవంతమైనటువంటి జీవితం ఇది. అట్టి జీవితాన్ని జీవించాలని ప్రభువు మనలను కోరుతున్నాడు. ఎందుకనంటే మనం బలహీనులమని ప్రభువు ఎరిగి ఉన్నాడు. మనం బలహీనులు, కానీ ప్రభు బలవంతుడు, ప్రభు శక్తిమంతుడు. ఆయన మన కొరకు విజయాన్ని సంపాదించి పెట్టాడు. మరణము మీద విజయము, కీడు మీద విజయము, పాపం మీద, దాని శక్తి మీద విజయము, లోకము దాని శక్తి ప్రభావం అంతటి మీద విజయము, అలాగే సాతాను వాడి యొక్క దుష్ట సమూహం అంతటి మీద ప్రభు మనకు విజయం అనుగ్రహించి ఉన్నాడు. ఆ విజయంలో నిలిచి మనం కొనసాగాలి. ఆ విజయంలో మనం నిలిచి కొనసాగాలి. దేవుని యొక్క హృదయానుసారుడని పిలువబడే దావీదు ఉన్నాడు. దేవుని యొక్క హృదయానుసారుడు, హీఈస్ గాడ్ ఓన్ పర్సన్ లాగా ఉంటాడు అన్నమాట. ఎంతో దేవుణ్ణి తన సొంతం చేసుకున్న పర్సన్, దేవుణ్ణే ప్రేమించే పర్సన్, దేవుణ్ణే కోరుకునే వ్యక్తిగా ఇతను ఉన్నాడు. దేవుడి తన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా హృదయానుసారుడైన మనుష్యుడు, నేను ప్రేమించు దావీదు అని దేవుడు చెబుతున్నాడు. అయినా సరే సాతానుడు ఏం చేస్తాడంటే, దేవుడు ప్రేమించు వారి మీదకు, దేవుణ్ణి ప్రేమించు వారి మీదకు వాడు దాడి చేస్తాడు. వాళ్ళ హృదయాల మీద దాడి చేస్తాడు, వారి విశ్వాసం మీద దాడి చేస్తాడు, వాళ్ళ మనస్సు మీద దాడి చేస్తాడు, అలాగే వారి ఆత్మల మీద దాడి చేస్తాడు. కానీ క్రీస్తునందు మనకు విజయం ఉన్నది. క్రీస్తు మనకు విజయాన్ని సంపాదించి పెట్టాడు. హల్లెలూయా. క్రీస్తు విజయంలో మనము నిలిచి కొనసాగి మనం జయించి ఆ జయ జీవితాన్ని మనం కొనసాగించాలి. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయంలోని ఈ యొక్క లేఖన భాగాన్ని గనక మనం చూసినట్లయితే, ఇది బైబిల్లో శ్రేష్టమైనటువంటి లేఖన భాగము. ఎందుకనంటే ఈ లేఖన భాగంలో, ఈ పరిశుద్ధ లేఖంలో దావీదుకు ఉన్నటువంటి హృదయ స్థితిని మనం చూస్తున్నాము. దేవుడు తన ఉద్దేశాల ప్రణాళిక మేరకు తాను అక్కడ పనిచేయడం మనం చూస్తున్నాము. పాపమునకు శిక్షను విధించడం చూస్తున్నాము. తన హృదయానుసారుడైనటువంటి దావీదులో దేవుడు పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చి మారు మనస్సును అనుగ్రహించి తన యొక్క ఉద్దేశం అంతటి చొప్పున దేవుడు బలిపీఠాన్ని స్థాపించడం, తదుపరి అది దేవుని యొక్క నివాస స్థలముగా ఆ యొక్క ఓర్నాను యొక్క పొలము, ఆ స్థలము ప్రతిష్ఠించబడుతున్నాం మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటన ఏంటంటే, ఈ యొక్క దావీదు దేవుని హృదయానుసారుడు ఈ శత్రువులందరినీ జయిస్తూ గొప్ప యుద్ధాలు జరిగించి
ఆయన జయిస్తూ తన యొక్క సామ్రాజ్యాన్ని ఎంతో విస్తరింపజేసుకున్నాడు. తను విశ్రమించి ఏం చేస్తున్నాడనంటే ఆలోచిస్తా ఉన్నాడు. ఎన్ని విజయాలు ఎవరి వల్ల వచ్చినాయి అంటే, నేను జయించాను, నా సైన్యం వల్ల జయించాను, ఇది నిజముగా గొప్ప విజయం, నాకు ఇది ఎంతో సంతోషం, ఎంతో ఇది నాకు ఆనందాన్ని కలగజేస్తుందంటూ తను ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంతకు ముందే దావీదు ఇదే సందర్భం ఉంటుంది మనకు 2వ సమూయేలు 24వ అధ్యాయంలో ఉంటుంది. చివరి అధ్యాయం 22వ అధ్యాయంలో ప్రభువుని స్తుతించాడు, ఆరాధించాడు. ఇదిగో నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మనుష్యుడకు, దాసుడకు, రాజుకు నీవే కదా దేవా ఇన్ని యుద్ధాలు జరిగించి విజయమును ఇచ్చినవాడవు. నీవే నా రక్షణ, నీవే నా కీడము, నీవే నాకు ఉన్నత దుర్గము, నా శైలము, నా దేవుడము నీవే అని స్తుతించాడు. నేను యెహోవాను ఆశ్రయం చేసుకున్నాను అని స్తుతించాడు. ఆయన నాకు యుద్ధము చేయ నేర్పాడని స్తుతించాడు. ఆయన నా ప్రార్థన ఆలకించాడని స్తుతించాడు. ఆకాశం నుండి ఆయన అగ్నిని కురిపించాడు. ఆయన ఆకాశం నుండి ఉన్నతమైన స్థలముల నుంచి ఆయన హస్తమును చాపి అనేక మార్లు నన్ను లేవనెత్తాడని కూడా స్తుతించాడు. అయితే కొద్ది కాలం తర్వాత ఏమైందనంటే ఆ విజయాలన్నిటిని బట్టి అతిశయిస్తూ వచ్చాడు. అహంకారంతో నిండిపోయినట్టుగా గర్విస్తూ వచ్చాడు. అది ఏమైందంటే దేవుని సన్నిధికి పాపమైంది, తిరుగుబాటు అయింది. అందుకోసమే దేవుడు ఏం చేశాడనంటే ఇక్కడ మనం ఒక మాట చదువుతాము. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదునకు ప్రేరేపించగా, అక్కడ 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము. ఒక్క మాట అక్కడ చూద్దామా? 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలోని మొదటి మాట. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? దేవుడే దావీదుని ప్రేరేపించి లెక్కించమని చెప్పాడని. కానీ ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో ఇక్కడ రాయబడినటువంటి అదే వృత్తాంతం ఏ రీతిగా దేవుడు రాయించాడంటే, సాతాను దావీదుకి ప్రేరణ ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల మీద విరోధంగా సాతాను ఇక్కడ ఆలోచన చేశాడు. దేవుడు ఏం చేస్తున్నాడనంటే సాతానుని దేవుడు వాడుకుంటున్నాడు. సాతాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. తన ఉద్దేశాల కోసం సాతాన్ని దేవుడు వాడుకుంటూ అనుమతించేవాడుగా ఉన్నాడు. ఎందుకోసం అంటే దేవుని యొక్క ప్రణాళిక కోసం, ఆయన ఉద్దేశాలను నెరవేర్చుకోవడం కోసం దేవుడు ఆ రీతిగా కార్యం చేసేవాడుగా ఉన్నాడు. మనం చూస్తాం ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన 40 దినాలు శోధించబడుటకు సాతాను చేత అరణ్యానికి కొనుకోబడినాడు. 40 దినాలు సాతానుడు యేసుక్రీస్తు ప్రభుని శోధించాడు. ఏమనంటే, నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే ఇది చేయము, ఇది చేయము, ఇది చేయమని శోధించాడు. కానీ ప్రభువైన యేసు ఆయన ఏమన్నాడంటే, ఇలాగు రాయబడి ఉన్నది, ఇలాగు రాయబడి ఉన్నది, ఇలాగు రాయబడి ఉందని పదే పదే వాక్యాన్ని ఖడ్గంగా వాడి సాతాన్ని జయించాడు. సాతాన్ని శోధనను త్రిప్పుకొట్టాడు. వాడిని అక్కడి నుంచి తరిమి వేశాడు. దేవుడు వాడుకుంటాడు ఆయన మహిమార్థమై, ఆయన ఉద్దేశాల కొరకు, మనము జయించేదాని కొరకు. అలాగే యోబు జీవితంలో కూడా సాతాను అనుమతించబడ్డాడు. యోబు పాపం చేయలేదు, దేవుడి దృష్టికి ఏ నేరమో చేయలేదు. దేవుడే గొప్పగా సాక్ష్యం ఇచ్చాడు యోబు గురించి, ఎంతో ఉన్నతమైనటువంటి సాక్ష్యం. అది ఒక మనిషి జీవితం గురించి దేవుడు గనక అట్టి సాక్ష్యం పలికితే ఆ మనుషుడు ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికంటే అతి శ్రేష్ఠుడు. యోబు గురించినటువంటి ఒక్క మాట అది మనం చూద్దాము. అది ఎంతో శ్రేష్టమైనటువంటి పలుకు, అది దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. 2వ అధ్యాయంలో
2వ అధ్యాయంలో 6వ వచనం, 3వ వచనం, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుదువా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. ఏమంటది? భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేదు. No more person like him among the men. భూమి మీద అటువంటి వారు ఎవ్వరూ లేరంట. దేవుడు ఎంత గొప్ప టెస్ట్ మనీ ఇచ్చాడు కదా, ముమ్మారు ఇచ్చాడు ఈ టెస్ట్ మనీ. మనం మొదటి అధ్యాయంలో చూస్తాం 1వ వచనంలో, తర్వాత 8వ వచనంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్న వాడుగా ఉన్నాడు. అయితే సాతాను పదే పదే శోధించేందుకు, తర్వాత హృదయమును బాధ పెట్టి దేవుని దూషించేందుకు ఈ విపరీతమైనటువంటి దాడి తన యొక్క శరీరం మీద, యోబు ప్రాణం మీద చేస్తా ఉన్నాడు. అయినను యోబు ఏ పాపము చేయనివాడిగా ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే, చెడుతనం అంతా విసర్జించిన వాడు. ఎంత శ్రేష్టమైనటువంటి సాక్ష్యమో! అట్టి సాక్ష్యం కలిగి మనం జీవించడం మన జీవితాలకు అది ఎంతో శ్రేష్టమైనటువంటి దేవుని హృదయంలో నుంచి వచ్చే సాక్ష్యం. ప్రభనేసుక్రీస్తుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. 2 మార్లు సాక్ష్యం ఇచ్చాడు. యోబుని గురించి 3 మార్లు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని చిత్తమైతే రానున్న రోజుల్లో మనం యోబు గ్రంథం గురించినటువంటి వాక్య ధ్యానం మనం కలిగి ఉంటాం. ఇక్కడ ఈ దినవృత్తాంతాల గ్రంథంలో 21వ అధ్యాయానికి మనం వద్దాం. ఇక్కడ కొంచెం లోతుగా మనం ధ్యానం చేద్దాం. సాతాను అనుమతించబడ్డాడు, దావీదును ప్రేరేపించాడు, దావీదు చెర్లను లెక్కించాడు. యోవాబు సైన్యాధిపతి అన్నాడు, అయ్యా రాజా, ఎందుకు నువ్వు ఈ రీతిగా ఈ పని పూనుకున్నావు? ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రజలందరూ నీ వారు కాదా? ఈ సైన్యమంతా నీది కాదా? దేవుడు అనుగ్రహిస్తే ఆయన నూరంతలుగా ఆశీర్వదించడా? వారందరూ నీ వారు కాదా? ఇప్పటి వరకు దేవుడు ఇన్ని గొప్ప విజయాలు అనుగ్రహించలేదా అని ఈ రీతిగా యోవాబు ఆయన నివారిస్తూ ఉన్నాడు. ఇది మంచి పని కాదేమో, దీనివల్ల నష్టం వస్తుందేమో, ఇది దేవుని కోపాన్ని రేపి ఆయన శిక్షను మనం కొని తెచ్చుకునే పనేమో అని. కానీ దావీదు ఏం చేశాడనంటే గద్దించాడనంట. యోవాబు మాట్లాడలేకపోయాడు. భయంతో ఏం చేశాడనంటే అతడు ఈ యొక్క యోధాను, ఈ ప్రాంతం అంతా, యెరూషలేము ప్రాంతం అంతా కూడా తిరిగి 9 నెలల పాటు ఆ యొక్క జనులందరినీ లెక్కించి ఆ యొక్క దావీదుకి తెలియజేస్తూ వచ్చాడు. ఎన్ని లక్షల మంది ఉన్నాడో మొత్తానికి ఆయన లెక్కించి దావీదుకి తెలియజేశాడు. తరువాత దావీదుకి అర్థమైంది, ఇది దేవుని సన్నిధికి విరోధమైనది, ఈ కార్యము దేవునికి విరోధమైనది, ఇది పాపం. నేను గర్వించి నన్ను నేను ఆధారం చేసుకుని నా పైన నేను నమ్మకం ఉంచి నేనేం చేశానంటే దేవునికి విరోధంగా లేచాను. నేను అహంకారంతో చేసినది ఈ పని, గర్వంతో చేసినది ఈ పని. ఇది దేవుని దృష్టికి ఘోరమైనటువంటి ఆత్మీయ పాపం, ఆత్మీయ గర్వం అని తను ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. తన పాపం విషయంలో మారుమనసు పొందుతున్నాడు. కానీ పాపానికి శిక్ష దేవుని నీతి ఎప్పుడు కూడా కోరుతూ ఉంటుంది. ఎందుకని? అది దేవుని యొక్క ఉన్నతమైన ప్రమాణాలకు, ఆయన యొక్క పరిశుద్ధ వాక్యానికి విరుద్ధంగా చేసిన పాపం. పాపానికి ఎప్పుడు శిక్ష ఉంది. కానీ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తప్పక కనికరించేవాడుగా ఉన్నాడు. Surely God mercy will prevails, but sin must be punished. అర్థమవుతుందా? దేవుని యొక్క కనికరం, కృప జయించేదిగా ఉన్నది.
పాపం మీద. కానీ పాపం అయితే ఏం చేస్తున్నారంటే శిక్షను, ఖచ్చితంగా శిక్షను తీసుకొచ్చేదిగా ఉన్నది. ఆ రీతిగా దావీదు మీదకి ఏమొచ్చింది? దావీదు చేసిన ఈ పాపం మీదకి శిక్ష వచ్చింది. అది ప్రజలను బాధించింది. 70,000 మంది ఆ రోజు చనిపోయారు. దావీదు ఎంతో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే దేవుడు ఏం చేశాడనంటే గాదు అనే ప్రవక్తను పంపాడు. దేవుడు దావీదు ముందు 3 అంశాలు పెట్టాడు. నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు. నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు. ఏ విషయాలు పెట్టాడు దేవుడు దావీదు ఎదుట? 3 ఏళ్ల పాటు కరువు, 3 నెలల పాటు శత్రువు కత్తి దూసి తరుముట, అలాగే 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు. ఈ 3 అయ్యా నీ ఎదుట దేవుడు పెట్టమన్నాడు. ఇది నువ్వు కోరుకోవాలి. దేవుడు ఏం పెట్టాడు? 3 పెట్టాడు. పశ్చాత్తాపడ్డాడు. దేవుడు క్షమించాడు. ఏమి క్షమించాడు? పాపాన్ని క్షమించాడు. మరి పాపం శిక్షించబడాలా లేదా? రోగం వచ్చింది, మన హాస్పిటల్కి వెళ్ళాం, సంతోషం, ఇక్కడ ట్రీట్మెంట్ జరగాల, అవునా కాదా? డాక్టర్ మనకు అందుబాటులో ఉన్నాడు, ప్రిస్క్రిప్షన్ మనకి ఇస్తున్నాడు, ట్రీట్మెంట్ కూడా మనకు చేయాల్సి ఉన్నది. ఆ పాడైపోయినటువంటి ఆ క్యాన్సర్ కణాలు ఏం చేయాలి? కోసి తీసివేయాలి. లేదనంటే, అవునా కాదా? చాలా మంది ఘోరమైనటువంటి పాపాలు చేసి ఎయిడ్స్ తెచ్చుకుంటారు. ఘోరమైనటువంటి వ్యాధి. కొంతమంది శరీరం మీద కంట్రోల్ లేక వారు ఎలా జీవించాలో జీవన విధానం వాళ్ళు అలవర్చుకోక ఇష్టం వచ్చినట్టు వారు తిని ఇష్టం వచ్చినట్టు జీవించి క్యాన్సర్ తెచ్చుకుంటారు. అయితే ఏమవుతుంది? వారి ట్రీట్మెంట్ ద్వారా, ఎటువంటి ట్రీట్మెంట్? ఎంత శ్రమతో ఉంటుంది కదా క్యాన్సర్ ట్రీట్మెంట్. ఆ థెరపీస్ ట్రీట్మెంట్ జరుగుతుంది, వారు ఆరోగ్యాన్ని పొందుతారు. కానీ ఎంత శ్రమ ద్వారా వెళ్తున్నారు, ఎంత శ్రమ గుండా వారు ఆ యొక్క వైద్యాన్ని తీసుకుంటున్నారు. అలాగే పాపం ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క ఎయిడ్స్, దేవుని సన్నిధిలో వీరు ప్రభువా నేను పాపం చేశానంటే దేవుడు క్షమిస్తాడు. కానీ ఎయిడ్స్ రోగం వల్ల ఆ వ్యక్తి త్వరగా చనిపోవచ్చు. దేవుడు క్షమించాడా లేదా? క్షమించాడు. కానీ ఈ పాపానికి శిక్ష పడిందా లేదా? ఆ రీతిగానే దేవుని యొక్క కనికరం ఏం చేసిందంటే దావీదుని క్షమించింది. కానీ దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము, ఆయన పరిశుద్ధత పాపాన్ని శిక్షిస్తుంది. దావీదును అందుకే దేవుడు ఏమన్నాడు? నువ్వు కోరుకో, నీ ఎదుట నేను 3 విషయాలు పెట్టాను, పాపానికి శిక్షగా 3 విషయాలు పెట్టాను, నీవు కోరుకో అని దేవుడు ఇక్కడ సెలవిచ్చాడు. అయితే దావీదు ఒక ఉన్నతమైన ఆలోచన చేశాడు. ఇదిగో యెహోవా మహాకృప కలిగిన వాడు కాబట్టి నేను మనుషుల చేతిలో పడక నేను దేవుని చేతిలోనే పడతాను, దేవుని చేత నేను శిక్షించబడతాను. దేవుడు కనికరం కలిగిన వాడు, ఆయన మహా కనికరం కలిగిన వాడు, ఆయన త్వరగా క్షమిస్తాడు అని ఈ దావీదు ఏం చేశాడు? దేవుని యొక్క శిక్షను కోరుకున్నాడు. దేవుని చేతిలో పడడానికి ఆలోచన చేసేవాడుకున్నాడు. లుక్ అట్, రీడ్ ద బైబిల్. ఓకే, సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అప్పుడు దావీదు ఎంతో పశ్చాత్తాపాన్ని దేవుని సన్నిధిలో, మరణదూత యెహోవా దూత కత్తిబట్టి వారందరిని సంహరిస్తున్నప్పుడు దావీదు వారి పెద్దలందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారు? పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటే దేవుడు కూడా ఆలకించి ఆ యొక్క మరణదూత అన్నాడు, ఇక నీ కత్తి చాలించు, నీవు ఎవరికి కూడా హాని చేయవద్దని. ఆయన ఏం చేశాడంటే వారిని నివారించాడు, ఆ యెహోవా దూతను నివారించాడు. ఆ యొక్క స్థలము ఎవరిదనంటే ఓర్నాను అనే వ్యక్తిది. ఆ పొలములో ఆ పైగా ఆ యెరూషలేము తట్టు ఈ వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసే యెహోవా దూతగా ఆయన ఆ రోజు ఆ పాపాన్ని శిక్షించేవాడిగా ఉన్నాడు. ఆ స్థలముని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు? తన యొక్క బలిపీఠాన్ని కట్టడం కోసం. తన యొక్క సన్నిధి అక్కడ తదుపరి తన యొక్క సన్నిధి మందిరముగా ఆ ప్రజలతో కూడా
ఉండేందుకు. ఇది గొప్ప ఆరంభమే, కానీ గొప్ప వెల కూడా చెల్లించాల్సి వచ్చింది. దేవుని హృదయానుసారైనటువంటి ఆ దావీదులో వచ్చినటువంటి ఈ ఆత్మీయ గర్వము గొప్ప పతనానికి, కష్టానికి, శ్రమకు, మరణానికి కారణమైతే, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కనికరం, కృప, అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి ఆయన యొక్క ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఒక బలిపీఠం కట్టడానికి, తదుపరి తన యొక్క చెరువులు ఆరాధించేందుకు గొప్ప సన్నిధి నిలుచుటకు కారణమైనది. పాపము ఎంతో సులువుగా, సూక్ష్మంగా మన జీవితాల్లోనికి వస్తూ ఉంటది. అందుట్లో ఈ యొక్క ఆత్మీయ గర్వం అనేది ఏ రీతిగా వస్తుందో జీవితాల్లోనికి, అది దేవుని యొక్క సేవకుల్లోనికి, అది దేవుని చేత వాడబడే వారిలోనికి, అది దేవుని చేత నా కుటుంబం అని పిలువబడినటువంటి కుటుంబాల్లోనికి, జీవితాల్లోనికి మనం గ్రహించలేను కూడా గ్రహించలేము. ఎంతో సూక్ష్మంగా, అంటే సబ్స్టిల్గా, అంటే కుయుక్తిగా, సున్నితంగా, సూక్ష్మంగా అదేం చేస్తున్నారంటే పాపం ఆరంభమై ప్రవేశిస్తుంది. ఏదేని తోటలోనికి ఈ యొక్క సాతానుడు ఆ సర్పాన్ని ఆధారం చేసుకుని వాడు కుయుక్తితో వచ్చినట్టుగా, పాము ఏ రీతిగా అయితే గృహంలోనికి ఒక కన్నంలో నుంచో, ఒక పగులులో నుంచో, అది సందులో నుంచో ఏ రీతిగా అయితే దొరబడుతుందో కాటు వేయటానికి, ఆ రీతిగానే సాతానుడు ఆ యొక్క పాపము కూడా ప్రవేశించింది. దావీదు జీవితంలోనికి అలానే వచ్చింది. దావీదు జీవితంలోనికి ఆత్మీయ గర్వం వచ్చింది, కానీ దేవుడు సహించలేడు. తన యొక్క భక్తుల జీవితాల్లో, తను ప్రేమించే వారి జీవితాల్లో పాపాన్ని దేవుడు సహించలేడు. ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. అలాగే దేవుడు దాన్ని శిక్షించి ఏం చేస్తాడనంటే ఆ పాపాన్ని తీసివేసి ఒక ఉన్నతమైన, నూతనమైన ఆరంభాన్ని దేవుడు ఇస్తాడు. కానీ ఇక్కడ గొప్ప వెల చెల్లించాలి, ఇక్కడ గొప్ప వెల చెల్లించాలి. అదే దావీదు చేశాడు, అదే ఇక్కడ దావీదు చేశాడు. అది ఏ రీతిగా చేశాడని మనం చూద్దాం. అది పాపం అయితే ఆ రీతిగా వచ్చింది, కానీ దావీదు అక్కడ ఏం చేశాడనంటే పశ్చాత్తాపడుతూ వచ్చాడు. తన జీవితంలోనికి వచ్చినటువంటి ఆ పాపమును గురించి దావీదు ఏం చేస్తూ వచ్చాడు? పశ్చాత్తాపడుతూ వచ్చాడు. 7వ వచనం మనం చూస్తున్నాం. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇజ్రాయెలును బాధ పెట్టారు. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించుదుని. ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరించుమని దేవునితో మొర్ర పెట్టగా, దావీదు ఏం చేస్తున్నాడు? ఆ వచ్చినటువంటి ఆ పాపమును గురించి, చేసినటువంటి ఆ పాపమును గురించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. మనం దీవించబడడానికి, పతనమైపోయినటువంటి ఆ యొక్క స్థితిలో నుంచి మనం పైకి లేవనెత్తబడడానికి ఒకటే ఒక్క మార్గం. అదేంటనంటే మనం పశ్చాత్తాపం ద్వారా మారు మనసు పొందడం. దేవుని సన్నిధికి వచ్చి మనం చేసినటువంటి పాపం విషయమై, ఇది నేను పాపం చేశాను, ఈ పాపం నా వలనైనది, నేను నీకు విరోధంగా పాపం చేశాను అని హృదయపూర్వకముగా, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మన పాపాన్ని ఒప్పుకోవాలి, యథార్థంగా ఒప్పుకోవాలి. పాపాన్ని ఎలా ఒప్పుకోవాలి? హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. కన్నీటితో, దుఃఖంతో మనం ప్రభు సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకోవడమే అది గొప్ప టర్నింగ్ పాయింట్. మనం పతనం అయిపోయినటువంటి జీవితాల్లో నుంచి, మన కష్ట సమయాల్లో నుంచి పైకి రావడానికి. ఎందుకంటే మనం అంతా కూడా బలహీనలో, తప్పిపోయేవారు. దేవుడే ఆయన మహాకృప చేత ఏం చేస్తాడనంటే ఆ పరిస్థితిలో ఉన్నతమైనటువంటి స్థలంలో నుంచి ఆయన హస్తాన్ని మనకిచ్చి మనలను లేవనెత్తే దేవుడుగా ఆయన ఉన్నాడు. మనల్ని లేవనెత్తే దేవుడుగా ఆయన ఉన్నాడు. దావీదు ఆ పశ్చాత్తాపం ద్వారా ఇక్కడ ఏం జరిగిందనంటే రెస్టోరేషన్ జరిగింది. ఏం జరిగింది? సమకూర్పు జరిగింది. దేవుడు దావీదు పడినటువంటి ఆ పశ్చాత్తాపం, దావీదు ఎంత జ్ఞానంతో, దేవుని సన్నిధిలో గ్రహింపుతో
దేవుణ్ణే కోరుకుని, దేవుడు నాకు కావాలి, దేవుని యొక్క కృపగా నాకు కావాలి, ఆయన సన్నిధి మాతో కూడా ఉండాలి, ఈ పాపం మా మధ్యలో నుంచి పూర్తిగా దూరం అవ్వాలని ఏమన్నాడు? దేవుడిని మేము కోరుకుంటున్నాము. ఏం కోరుకున్నాడు ఆయన? శత్రువుని కోరుకున్నాడా? ఏం కోరుకున్నాడు ఆయన? కరువును కోరుకున్నాడా? లేదు. ఆయన కోరుకున్నది దేవుడు. మరి దేవుడు ఎలా వచ్చాడు? క్షమించేవాడుగా వచ్చాడా? లేదు. కనికరం చూపువాడుగా వచ్చాడా? లేదు. కత్తి దూయు యెహోవా దూతగా, యెహోవా కత్తిగా ఆయన దేశమంతటా నాశనము కలగజేయడానికి వచ్చాడు. మంచిదే. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో ఆయన కత్తిని రుళిపించడం మంచిదే. ఎందుకంటే మన పాపానికి ప్రక్షాళన జరుగుతుంది. మన పాప కణము, క్యాన్సర్ కణము కోసివేయబడుతుంది, తొలగించబడుతుంది. మనం శుద్ధులవుతాం. దేవుని చేత మరలా ఏం చేయబడతామంటే కనికరం పొందుతాం. ఆయన కృపతో మనం నింపబడతాం. ఇంకంతేకాదు, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుని సన్నిధి నూతనంగా ఆరంభించేదానికి ఇది చక్కటి ఆరంభమవుతుంది. హల్లెలూయా. దావీదు జీవితంలో జరిగింది అదేనా? దావీదు జీవితంలో ఏం జరుగుతూ వచ్చింది? మరణదూత ఆగిపోయాడు పశ్చాత్తాపడటం ద్వారా. నూతన స్థలాన్ని కనుగొన్నాడు. అంతేకాదు, దేవుడు ఏమన్నాడనంటే దావీదుకి ఈ రీతిగా సెలవిచ్చాడు. 18వ వచనంలో, యెబూసీయుడైన ఒర్నాను కలమందు యెహోవాకు ఒక బలిపీఠం కట్టించుటకై దావీదు అతడికి ఎలవలనని దావీదులకు ఆజ్ఞయిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా. దేవుడు ఏం సెలవిచ్చాడు? నా కొరకు, నా సన్నిధి ఇక్కడ ఉండునట్లుగా ఒక బలిపీఠమును కట్టుము. ఇది ఎలా ఉంటుందనంటే దేవుని యొక్క సన్నిధిగాను, అలాగే ఇక్కడ ప్రాయశ్చితార్థమై, మన పాపములకు ప్రాయశ్చితార్థమై ఇక్కడ బలులు అర్పించబడుతూ దేవుని యొక్క కనికరం కృప నిలిచి ఉన్న స్థలముగాను, దేవుడు ప్రార్థన ఆలకించు స్థలముగాను రానున్న రోజుల్లో ఇది దేవుని యొక్క యెరూషలేము, ఇది దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిగా ఒక నూతనమైన దేవాలయం నిర్మించబడటకు స్థలముగా ఉన్నది. అందుకే దావీదు ఏం చేశాడు? ఎండి ఇచ్చి ఆ స్థలాన్ని కొన్నాడు. ఆ ఓర్నాను దగ్గరికి వెళ్ళాడనంట, ఓర్నాన్ని అడిగాడనంట, ఓర్నాను నాకు ఈ స్థలం కావాలనంటే ఓర్నాను ఫ్రీగా ఇస్తాను, దహన బలి కోసం ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చిస్తానంటే దావీదు ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. 24వ వచనం, రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఓరక తీసుకుని యెహోవాకు దహన బలు అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకుందునని ఓర్నానుతో చెప్పారు. 2వ సమయంలో మనం చూస్తే వెల ఇవ్వకుండా నేను నా దేవుని సన్నిధికి ఏది అర్పించను అని అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం చేసుకున్నటువంటి ఆ యొక్క తప్పిదాల వల్ల, పాపం వలన మన జీవితాల్లో పతనం వస్తుంది, శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది. కానీ గొప్ప వెలకోడది కోరుతున్నది. దేవుడు కనికరంతో ఆయన క్షమిస్తాడు, ఆయన సన్నిధిస్తాడు. కానీ గొప్ప వెల చెల్లించాలని ఇక్కడ దావీదు చెబుతున్నాడు. దేవునికి మనం జీవించే జీవితం, మనం చేసే సేవ, మన అర్పణలు అంతా కూడా ఎలా ఉండాలంట? గొప్ప వెలగా ఉండాలి. అది ధన రూపంలో కాదు, అది సంపదల రూపంలో కాదు, కానీ దేవుణ్ణి మనం కోరుకుని ప్రేమించి ఆయన కొరకు మనం ఏమైనా చేయటానికి, ఆయన కొరకు ఎటువంటి నిర్ణయమైనా చేయటానికి, ఆయనను ప్రేమించి మనం అది చేయాల్సిన వారంగా ఉన్నాము. అది గొప్ప వెలతో చేయాలి. దావీదు ఏం చేశాడు? నేను గొప్ప వెల చెల్లిస్తాను, ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. అది పాపాలలో అతి ఘోరమైన పాపం ఏది? ఆత్మీయ గర్వం. ఒక వ్యక్తికి తెలియకుండానే పడవేసే పాపం ఆత్మీయ గర్వం. అట్టి పాపంతో దేవుని కుమారుడైన యేసుని జయించాలని సాతాను చూశాడు.
అట్టి పాపముతో దేవుని హృదయానుసారైన దావీదుని జయించాలని సాతాను హృదయాన్ని ప్రేరేపించాడు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, కృపచేత ఈ దావీదు ఆ పాపాన్ని జయించాడు. గొప్ప వెల ఇచ్చి దేవుని సన్నిధిని తిరిగి సంపాదించుకున్నాడు. దేవుని యొక్క బలిపీఠాన్ని అక్కడ స్థాపించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పాపం ఏ రీతిగా మన జీవితాలకు వస్తుందో మనం గ్రహించాల. చాలా సూక్ష్మంగా పాపం వస్తుంది, కుయుక్తిగా వస్తుంది. ఆ పాపాన్ని మనం కనిపెట్టుకుని ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో కారణాన్ని ఎతికి మనం మారు మనసు పొందాలి. పశ్చాత్తాపం ద్వారా మారు మనసు పొందాలి. దేవుని యొక్క కనికరం కొరకు మనం కనిపెట్టాలి. దేవుని కృప కొరకు కనిపెట్టాలి. దేవుని మనం కోరుకోవాలి. ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి. ఇదిగో ప్రభా, నీవు శిక్షించినా సరే ఈ పాపమును నా జీవితంలో నుంచి తీసివే, నా కుటుంబంలో నుంచి తీసివే. ఇంకా నేను భరించాలనుకోవట్లేదు, ఈ పాపముతో నేను జీవించాలనుకోవట్లేదు. ఈ పాపము నాకు దూరం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఇదిగో పశ్చాత్తాపం ద్వారా నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను. ప్రభువా, ఈ పాపమును క్షమించు. ఇది నా వలనైనది, ఇది నేను పాపం చేశాను. ఓ ప్రభువా, ఇది ఈ పాపం వలన నా కుటుంబంలోనికి నష్టం వచ్చింది. నేను చేసిన ఈ నిర్ణయం వల్ల నా కుటుంబంలోనికి పాపం వచ్చింది. ఇదిగో నా అపనమ్మిక వల్ల, నా అవిధేయత వల్ల, నా హృదయ మోసం వలన ప్రభువా, ఇదిగో ఈ పాపం నష్టంగా వచ్చింది. నా జీవితంలోనికి శ్రమగా వచ్చినది. మా జీవితాల్లోనికి ఆర్థికపరమైన భారముగా వచ్చింది. ఇదిగో మా ప్రాణాలను ఇది ఇసికించేదిగా ఉన్నది. ఇదిగో మా జీవితంలో గొప్ప ఒత్తిడిగా ఉన్నది, ఆందోళన కలిగించేది ఉన్నది. నాలో సంతోష సమాధానాలు తీసివేసి ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నా. నా హృదయాన్ని కుమ్మరిస్తున్నా. క్షమించు, మన్నించు ప్రభువా. నీవు బలిపీఠం కట్టుకోమంటున్నావు, బలిపీఠం నిర్మించుకోమంటున్నావు. అది ఉచితంగా ప్రభువా, వెల చెల్లించకుండా అది జరగదన్నా. దాని కొరకు నిర్ణయం చేయాలి. దాని కొరకు ఇదిగో మేము దేన్ని ఆధారం చేసుకున్నాము, దేన్ని నమ్మిక చేసుకున్నాము. ఓ ప్రభా, అదంతయు నాయన మేము వెల చెల్లించి దాని బలిపీఠం మీద పెట్టాలంటున్నాం ప్రభు. అది 70,000 మందిని కోరుకున్నది ఆ పాపం. మా పాపం అయితే ప్రభు యేసు నీ మరణాన్ని కోరినదయ్యా. నీ మరణమని వెల చెల్లించాల్సి వచ్చింది మా కొరకు కలవలసిన మా స్థానంలో, మా కొరకు, మా పక్షం. మా పాపము నీ యొక్క మరణమును కోరినది ప్రభు. నీవు మరణించాల్సి వచ్చినది ప్రభు. మేము బలహీనమని వెరుగుదు. అందుకే నీవు అన్నావు, మీ బలహీనతలు యందు నా బలము, నా శక్తి మీలో పరిపూర్ణమవుచున్నది. హల్లెలూయా. మేమెప్పుడు బలహీనమో దేవా, నీవే మాకు శక్తిగా ఉంటానందుకే స్తోత్రాలు ప్రభు. నేను మాకు బలముగా ఉంటానందుకే నేను స్తుతిస్తున్నాను ప్రభు. ఎప్పుడు బలహీనమేమో అప్పుడే నీ వల్ల మేము బలవంతులు. మమ్మల్ని క్షమిస్తున్నావు. నీ పూర్ణ బలమును, నీ పూర్ణ శక్తిని మాలో తీసుకొస్తున్నావు. మమ్మల్ని నింపుతూ మమ్మల్ని బలపరుస్తున్నావు ప్రభా. స్తోత్రాలు. మీ ఆత్మ జీవం ద్వారా మమ్మల్ని నింపుచున్నందుకే స్తోత్రాలు. మేము మా జీవితాలు బలిపీఠాలు కట్టుకున్నటకు మేము ఇష్టం కలిగి ఉన్నాం ప్రభా. ఇప్పుడే నీ సన్నిధిలో ప్రభా మేము నిర్ణయాలు చేస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో మేము నిర్ణయాలు చేస్తున్నాం నీ కోసం జీవించడానికి ప్రభా. వెల చెల్లించి ఏది మేము వదులుకోవాలో మా ప్రాణ సంబంధమైనవి, ఓ మా యొక్క అతిశయముగా, మా యొక్క గర్వముగా ఏదనగా మా జీవితంలో విడవడానికి ఇష్టం కలిగి ఉన్నాం. అది మతమా, విడవడానికి ఇష్టం కలిగి ఉన్నాం ప్రభు. అది నా ప్రభు మా జీవితాల్లో మా యొక్క బలమా, మా యొక్క తెలివిని ఆధారం చేసుకుంటామా, మా యొక్క యుక్తిని మాకు మేము కలిగి ఉన్న వారిని ఆధారం చేసుకుంటామా, మమ్మల్ని ప్రేమించువారని వారి ఆలోచన ఆధారం చేసుకున్నాం. అంతటిని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాం. నీవు మా జీవితాలు ఉండాలి ప్రభు. మా కొరకు నీవున్నావు కదా. నీ విజయం మా విజయంగా ఉన్నది కదా. నీ విజయంలో మమ్మల్ని ఉండమన్నావు.
విజయం సంపాదించి పెట్టిన వాడవు నీవయ్యా. విజయం నీ వల్ల మాకు అనుగ్రహించబడినది. అందులో విజయోత్సాహం చేసి ఆనందిస్తూ మమ్మల్ని జీవించమన్నావు. కానీ విజయం మేము సంపాదించుకుంటాం, మా ద్వారా సంపాదించుకుంటాం, మమ్మల్ని మేము మాతో నింపుకొని ఇదిగో మా బలం బలగం చేత అది కాదు అని మేము నాయన ఎరుగుటం కృప చూపండి. నాతో మాట్లాడము, హృదయాలతో మాట్లాడము. విజయం మీదై ఉన్నది, విజయం ఇచ్చేవారు మీరై ఉన్నారు. మమ్మల్ని బలపరచు క్రీస్తు యందు, నన్ను బలపరచు క్రీస్తు ప్రభునందు నేను సమస్తము చేయుదును. హల్లెలూయా. ఆ ప్రభువు, ఆ బలవంతుడైన దేవుడు నా కోసం పని చేయించున్నాడు. నా జీవితంలో ఆయన నా ద్వారా పని చేయించున్నాడు. ఆయన నాలో పని చేయించున్నాడు. హల్లెలూయా అని నేను నమ్ముచున్నాను. ప్రభు, మన ప్రభు సన్నిధిలో ప్రభు అనుగ్రహించినటువంటి వర్తమానం ద్వారా మనం ప్రార్థిస్తూ సిద్ధపడదాం, మారు మనసు పొందుదాం. పశ్చాత్తాపం ద్వారా ప్రభు సన్నిధిలో మన యొక్క హృదయాంతరంగం సరి చేసుకుంటూ